మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఈరోజు మనం ఈ సంఘముల గురించి సహవాసాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 వచనం నుంచి మనం చదువుకున్నట్టయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రభువారు మనతో సెలవిస్తున్నది ఏంటంటే, ప్రతి మనుషులు మీరు మొదట మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, మనం ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగిందుము. ఇది ఈరోజు సేవకులకు, కాపర్లకు, బోధకులకు, సువార్తకులకు అందరికీ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము. తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఏ స్థితిలో పిలువబడినో మీ మొదటి స్థితిని మీరు మర్చిపోకూడదు. ఏ స్థితిలో పిలువబడ్డారు, ఎలా పిలువబడ్డారు, వచ్చిన తర్వాత దేవుని సేవలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఎలాగున్నారో, దేవుని సేవను ఏ విధంగా చేస్తున్నారు, దేనిని ఆశించి చేస్తున్నారు, ఎవరిని ఆశించి చేస్తున్నారు, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి అందుకని ఏమన్నారంటే, మీరు మనుషులకు దాసులు కాకుడి అని ఇక్కడ మీరు చెప్తున్నాడు. మనుషులకు దాసులు అవటం ఏంటి? ఒక దైవజనుడు ఎప్పుడు అవుతాడు, ఎక్కడ అవుతాడంటే, వాడు ఇహలోక సంబంధమైన మనుషులకు దాసుడునా కావచ్చు, లేకుంటే దేవుని పేరు మీద, దేవుని యొక్క సంఘాల, సంస్థల, వ్యవస్థల పేరు మీద వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సహాయాన్ని ఆశించి కానీ, ఇంకోటి ఆశించి కానీ వాళ్ళకి దాసులు కావచ్చు. వాళ్ళకి దాసులు ఎలాగవుతారంటే, దేవుని వాక్యంలో ఉన్నట్టుగా వీళ్ళు ఒకవేళ సేవ చేయకపోతే, వీళ్ళు అలా జరిగించకపోతే, వారికి పైన ఉన్నటువంటి వారు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను వారు చూసుకున్నట్లయితే, ఆ ప్రకారంగా జీవిస్తున్నట్టయితే వీరు మనుషులకి దాసులు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనుషులకు దాసులు అనేటువంటిది మాటను మనం బాగా ఆలోచించినట్లయితే, మనము దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని పేరు మీద, దేవుని యొక్క సంఘం పేరు మీద, లేకుంటే సంస్థ పేరు మీద, వ్యవస్థ పేరు మీద కొంతమంది మనుషులను తయారు చేసుకుని, పోగు చేసుకొని, లేదా జమ చేసుకొని, వారిని చూపించి, వారిని అడ్డం పెట్టుకుని, వారి వలన మనము ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల ద్వారా ఏదన్నా అపేక్షించినా, అది ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మన జన సమూహాన్ని చూపించి, మాకింత జనం ఉన్నారండి, మా సంఘానికి అది చేయండి, ఇది చేయండి అని ఆశించినా, లేకుంటే మాకు సంఘం కట్టుకుంటా స్థలం కావాలని ప్రభుత్వం వారిని ఆశించినా, లేదా మరి వేరే దైవజనులు వేరే సంస్థలతోనో, వ్యవస్థలతోనో, సంఘాలతోనో మనం పొత్తు పెట్టుకుని ఈ జనాలను చూపించి, ఈ జనాలను అడ్డం పెట్టుకుని, వీరి కోసం మాకు ఒక మందిరం కావాలి, సంఘం కావాలి, బిల్డింగ్ కావాలి, లేదంటే బైబిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావాలని ఏదన్నా మనుషుల నుంచి ఆశించి, మరి అలాంటి దానికోసం మనం సేవ చేసినట్లయితే, అది కూడా సొంతంగా మన ఓన్గా ఎప్పటికీ తరతరాలుగా మనకు, మన భార్య, మన పిల్లలకి, మన మనవలకి, కేవలం మన వారికి మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ఆలోచించి మరి ఇలాంటిది ఏమన్నా మనం సేవ చేసినట్టయితే, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి అనుకూలం కాదనేటువంటి మాటను మనం ఇప్పుడు చూడండి. గలతీ రాసిన పత్రికలో మనకు చాలా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టకూరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడునైతే క్రీస్తు దాసులను కాకపోదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుతున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. ఇక్కడ మనము
మనుషుల దయను సంపాదించాలా, దేవుని దయను సంపాదించాలంటే ఇక్కడ చాలామంది ఇద్దరు దయను సంపాదించే ప్రయత్నం ఉన్నారు. ఇటు దేవుని దయ కావాలి, దేవుని పేరు మీద సేవ చేసుకుంటూ మనుషులకు విశ్వాసాలకు చెప్పి, ఇటేమో దేవుని పేరు మీద మళ్ళా మనుషుల ద్వారా ఏదన్నా అధిక మొత్తంలో చాలా పెద్దగా సొమ్మును ఆశించాలని కూడా ఇక్కడ ఈరోజు కొంతమంది సేవకులు చేయటం వలన, సేవకు దిగటం వలన మనకి ఇక్కడ అనేకమైనటువంటి క్రైస్తవ్యం మీద, దేవుని పిల్లల మీద, దేవుని నామానికి ఇక్కడ మనకు అవమానం కలుగుతుందని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ చక్కగా రాసిన చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ 6:6లో మనం ఒక చక్కటి మాటను మనం చూస్తున్నాం చూడండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కారం చేయను దాని ప్రతిఫలము ప్రభువు వలన పొందును అని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎదిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎదుట ప్రవర్తించుడి. ఇక్కడ మనకేం చెప్తున్నాడు? పరలోకమందు మనకు ఒక యజమానుడు ఉన్నాడు కాబట్టి భూమి మీద మనకి యజమానుడు లేడు. భూమి మీద మనకి యజమానుడు మనం ఒకరు పెట్టుకున్నట్లయితే వారికి అనుకూలమైన పనులు మనం చేయవలసి వస్తుంది. ఒక సంఘాన్ని, ఒక సంస్థని, ఒక వ్యవస్థని నమ్ముకున్నాడంటే వాడి డైరెక్షన్లో పనిచేస్తేనే నీకు ఆడ నెల జీతం ఇస్తాడు, నీకు బిల్డింగ్ కట్టుకుంటా డబ్బులు ఇస్తాడు, వాడు చెప్పినట్టు నువ్వు చేయాలి. అది వాక్యానుసారం కానిదైతే, బైబిల్ కానిదైతే నువ్వు ఆ మనసును సంతోషపెట్టడం వరకు వారు ఉన్నప్పుడు వారికి అనుకూలంగా, వారు లేనప్పుడు విశ్వాసులకు అనుకూలంగా, మరి రాజకీయ నాయకులు ఎవరైనా, సంఘాల సంస్కరణకర్తలు ఎవరైనా పెద్ద పెద్దలు, మరి వేరే ఇతరులు వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా నువ్వు దేవుని వాక్యాన్ని మరి ప్రసంగం చేసినట్లయినా, ప్రసారం చేసినట్లయినా, ప్రకటించిన దేవునికి ఏమాత్రము కూడా ఆయన దృష్టిలో ఇష్టమైనది కాదు, ఆయనకు అనుకూలమైనది కాదు. ఆయన మన ఏ విషయంలో కూడా మెచ్చుకొనడు, నచ్చదని మనం చూద్దాం. అదేవిధంగా గలతీ రాసిన పత్రికలో కూడా ఇంకొక మాటను చూద్దాము. మనం అసలు ఎలాగ ఉన్నామో మనకు తెలియకపోతే చాలా ఏ సంఘానికి వెళ్ళినా ఈ సంఘాల సంస్థలతోటి మనకు వచ్చినటువంటి పెద్ద ముప్పు ఏంటంటే అదే వచ్చింది. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేను ఏమీ నేర్చుకునలేదు. ఇక్కడ మన వాళ్ళు చెప్తుంటారు, మా దగ్గరికి వచ్చి మా సంఘంలోకి వచ్చినాక వీళ్ళకి ఆశీర్వాదాలు వచ్చినాయండి, దేవుళ్ళు వచ్చినాయండి, వీళ్ళకి అభివృద్ధి పొందారండి, వీళ్ళు అక్కడికి వెళ్ళారండి, ఇక్కడికి వెళ్ళారండి, పిల్లలు బాగా చదువుకున్నారండి, విదేశాలకు వెళ్ళారండి, బాగా ఉద్యోగాలు చేస్తున్నారండి, కార్లు కొన్నారండి, బిల్డింగ్లు కొన్నారండి అని కొన్ని మనుషులు మోసకొచ్చే మాటలు మనకి చెప్తూ ఉంటారు. అది తప్పు. మరి అలాగైతే అందరికీ ఎందుకు అలా జరగలేదు అంటే సంఘంలో వచ్చే విశ్వాసాలందరికీ వర్తించవా? ఎవడు కష్టార్జితం వలన వాడు పైకి వస్తాడు. కష్టార్జితం చేయకుండా మనిషికి ఒక పొదుపు అనేటువంటిది, ఒక జాగ్రత్త అనేటువంటిది, ఒక సేవింగ్ అనేది లేకపోతే దైవజనుడికే కానీ విశ్వాసులకే కానీ ఎవరికైనా సరే ఒక సిస్టమ్, ఒక క్రమం లేకపోతే వాడు ఎంత వచ్చినా వాడు పైకి రాడు. మొట్టమొదట మనలో ప్రతి వానికి కష్టపడే తత్వం ఉండాలి, వచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకునే తత్వం ఉండాలి, ఖర్చు పెట్టకుండా కొంత కాకపోతే కొంత అన్న వాడు దోసుకోవాలనేటువంటి తత్వం ఉండాలి. అప్పుడు బాగుపడతారు. ఇక్కడ చూసినట్టయితే ఆ ఎన్నికైన వారు ఎంత నేనేమి నేర్చుకోలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. ఇక్కడ చూసారా, దేవుడు నరుని వేషం చూడడు. దైవజెండా గుర్తుపెట్టుకో, నువ్వు అయ్యగారువే కానీ లేదా విశ్వాసే కానీ ఎవడైనా కానీ దేవుడు నరుని వేషం చూడు. నువ్వు వేషం వేస్తున్నావా, డ్రామాలు వేస్తున్నావా, ఎవరి కొరకు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చేసి ఎవరికి చూపించి ఎవరి వల్ల వైపు పొందుతున్నావు గుర్తుపెట్టుకోండి. దేనికోసం నువ్వేం చేస్తున్నావు, ఎవరి దగ్గర ఏం ఆశించి నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఏది అవసరం, నీకు నిజంగా సేవ అవసరమా
ఈ డ్రామాలు నాటకాలు అవసరమా మీరు బాగా గుర్తుపెట్టినట్లయితే దేవుళ్ళు మనం ముందుకెళ్తాం. అంతేకాదు ఇప్పుడు చాలామందికి సంఘాల పేరుతో సహవాసాల పేరుతో చాలా పెద్ద వాక్యంలో బాగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. నా సంఘం గొప్పదంటే నా సంఘం గొప్పది, నా సంఘం వాక్యానుసారమైనది, నా సంఘం పేరే బైబిల్లో ఉంది, మిగతాది ఏది లేదు అంటాడు. బైబిల్లో వాడి సంఘం పేరు బైబిల్లో ఉన్నదే పెట్టుకుంటాడు, కానీ వాడి జీవితంలో అది ఉండదు. నిజానికి సంఘం అనేది ఎలా ఉండాలి, మనకు సంఘం అంటూ ఉంటే సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలి, దైవజనులు ఎలా ఉండాలి, అది మనం గమనించకుండా ఒక్కడి జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు మన సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితాలు మార్చలేకపోయినా, మన జీవితాలు మార్చుకోలేకపోయినా, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ జీవితాలు మార్చుకోకపోయినా, ఈ సంఘానికి ఒక బిల్డింగ్ మీద నువ్వు రాసుకునే బోర్డు ఈ పలక నేను మార్చదురా. అది కేవలం నువ్వు ఇతరులను మోసపరచడానికి, నీ కడుపు నింపుకోవటానికి నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటాం తప్ప పేరు వల్ల మనిషి కాదు. చూడండి, ఆటోకి తీసుకెళ్ళి ఆడియో కార్ బాడీ పెట్టినంత మాత్రాన ఆటో ఆడియో కార్ అవుతుందా? అవుద్దా? అవదు. అదేముంది, నువ్వు డొప్ప తీసుకొచ్చావు, ఆడియో కారు డొప్ప తీసుకొచ్చి ఆటోకి తగిలించావు, ఇదేమంటే ఆడియో కార్ అంట, నమ్ముతారా? అది కుదురుద్దా? ఈ సంఘాల వ్యవస్థల పేర్లు కూడా అలా ఉన్నాయి. అయ్యగారుల జీవితాలు ఎలా ఉన్నాయి, విశ్వాసుల జీవితాలు ఎలా ఉన్నాయి, వారి కుటుంబ జీవితాలు ఉన్నది. నీ ఇంటి వారు నువ్వు బాగుగా ఏలనగల సంఘములు ఎలా ఏలుదు అని తిమోతి రాసిన పత్రికలోను, తీతు రాసిన పత్రికలోను ఉన్నాడు. ఇది సంఘముల గురించి, సంస్థల గురించి నెక్స్ట్ తర్వాత నేను మాట్లాడబోయే సబ్జెక్టులు వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, సంఘం గురించి, సంఘంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల గురించి రకరకాలైనటువంటి వాదోపవాదాలు చేస్తూ ఒకరున్నప్పుడు ఒక తీరు, ఒకరు లేనప్పుడు ఇంకొక తీరు, వీరు కడుపు నింపుకొనడానికి, వీరిని వీరు బలపరుచుకోవటానికి చేస్తున్నటువంటి ఈ యొక్క సేవలు ఏమాత్రం దేవునికి అంగీకారం కాదని, దేవుని దృష్టిలో యోగ్యకరం కాదని, మనం దేవుని ఎదుట స్త్రీని పురుషుని వేరు చేయకూడదని ఇంకా రకరకాలైనటువంటి లేఖనాలు ఉన్నాయి మనకి. వీరు అసలైతే కొన్ని సమయంలో స్త్రీలు సంఘంలో ఎందుకు పనికిరాని వారిగా తీసేస్తుంటారు. కొన్ని సమయంలో మళ్ళా ఎక్కడ సంఘం కూలిపోయే పరిస్థితి వస్తుందని మళ్ళా వారిని బలపరుస్తుంటారు. మళ్ళా ఎవడో వచ్చినప్పుడు వాళ్ళని అణిచివేస్తుంటారు. ఇలాంటివన్నీ మనము లేఖనాలను బాగా పరిశోధించి సంఘములకు, దేవుడు స్త్రీలకు సంఘంలో ఇచ్చిన పాత్ర గురించి ఒక సబ్జెక్ట్ ఉంది, సంఘం గురించి సబ్జెక్ట్ ఉంది. మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే ఎలాంటి దాన్ని చేపట్టాలి, ఎలాంటి విషయాలలో మనం ముందుకెళ్తే ప్రభు రాజ్యానికి వెళ్తాము. మొట్టమొదటి దేవుని ఎదుట మన ప్రవర్తన, మన జీవితం, మన విశ్వాసం మనం ఎలాగున్నాయో, దేవునిలో మనం కట్టబడుతున్నామా లేదా అనేటువంటి ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకు పోవాలి. అలా పోయినప్పుడే మనం ప్రభు రాజ్యానికి వెళ్తాం. కేవలం మనం వీళ్ళు చెప్పేటువంటి బోధల వల్ల, వీళ్ళు చమత్కారమైనటువంటి మాటల వల్ల, వీరు వినిపించేటువంటి మాటల వలన మనం దేవుని దగ్గరికి వెళ్ళలేమని మనం మొట్టమొదటిగా తెలుసుకుందాం. చూడండి, ఎవడునూ తను తాను మోసపుచ్చుకొనకూడదు, ఇతరులనే మోసపుచ్చుకోకూడదు. అందుకే మార్కు 4:24 చెప్తాడు, మీరు చూసుకోండి, మీరు విశ్వాసం గల వారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇంకొకరు వచ్చి మనం పరీక్షించవలసిన అవసరం లేదు. కాబట్టి మనం దేవుని ఎదుట సిగ్గుపడనక్కలేని పనిగాను, నీతిమంతుడిగాను, నిందారహితుడిగాను ఉండాలి. ఎందుకంటే మనల్ని పరిశోధన చేసుకోమని, పరీక్షించుకోమని దేవుడు సెలవెత్తున్నాడు కనుక మరి దయచేసి తప్పనిసరిగా ఈ వీడియో చూసినటువంటి వారు దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అందరూ చూడండి. మీకు ఈ యొక్క ప్రసంగాల్లో ఏమన్నా నచ్చనివి కానీ, ఇబ్బందికరంగా ఉన్నట్టు కానీ మీ యొక్క అభిప్రాయాలను ప్రభు చిత్తం అయితే కామెంట్ రూపంలో పెట్టండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక.